హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? వెల్కమ్ టు మై ఛానల్. చాలా రోజులు అయిందండి వీడియోస్ పెట్టక. ఈ మధ్య డైలీ వీడియోస్ అసలు పోస్ట్ చేయట్లేదండి, ఎందుకంటే కొంచెం టైం ఉండట్లేదు. ఈ వీడియోలో ఒక మంచి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను ఇంటి పని, వంట పని ఇవన్నీ మనకి ఎప్పుడు ఉండేవేనండి. మనము ఒకవేళ ప్రైవేట్ జాబ్ చేసినా, గవర్నమెంట్ జాబ్ చేసినా, మనం ఏం చేసినా కూడా మనకు ఈ ఇంటి పని అండ్ వంట పని మనకు అస్సలు తప్పదు. అది అందరికీ తెలిసిన విషయమే కదండి. కానీ ఎప్పటికీ వంటగదిలోనే ఉండిపోవడం కాకుండా మనం బయట ప్రపంచం కూడా చూడాలంటే ఎంతో కొంత నేర్చుకోవాలండి. ఇలా అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది ఎప్పటికీ. ఎందుకంటే నేను ఒకటే అనుకుంటానండి, మా మమ్మీ చదువుకోలేదు కాబట్టి ఇంట్లో ఉండి ఇప్పుడు ఇలా వర్క్కే అంకితం అయిపోయింది. కానీ నేను చదువుకున్నాను కదా, మనం కూడా ఎందుకు ఇలా వర్క్తోనే ఉండిపోవాలి? మనకంటూ మనం ఏదైనా ఒకటి చేయాలి అనేది నాకు ఎప్పటికీ అనిపిస్తూ ఉంటుందండి. అదొక గిల్టీ ఫీలింగ్ అండి నాకు. ఏదైనా ఒకటి సాధించాలి, అయితేనే మనకు సమాజంలో కానీ సొసైటీలో కానీ చాలా మంచి నేమ్ అయితే ఉంటుంది, వాల్యూ అయితే ఇస్తారు, రెస్పెక్ట్ ఇస్తారు. అండ్ ముఖ్యంగా మనల్ని ఎవరైతే హేళన చేసి మాట్లాడారో, మనల్ని ఎవరైతే తక్కువ అంచనా వేశారో వాళ్ళకు కరెక్ట్గా బుద్ధి చెప్పాలంటే మనకంటూ మనం ఒక గోల్ అయితే రీచ్ కావాలి ఫ్రెండ్స్. హౌస్ వైఫ్స్గా ఉండి ఇప్పుడు ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళకైతే వాళ్ళందరికీ నా వీడియోస్ అయితే చాలా యూజ్ అవుతాయని అనుకుంటున్నాను. అందులో నా వీడియోస్ ఒక్కరికైనా యూస్ఫుల్ అవ్వాలి అనేది నా బాధ అండి. ఇప్పటి నుంచి వచ్చే వీడియోస్ ప్రతి ఒక్క వీడియో కూడా మీకు యూస్ఫుల్ గా ఉంటుంది ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు మనం విషయంలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. మీరు ఆల్రెడీ thumbnail లో చూసే ఉంటారు, రీస్టార్ట్ యువర్ ప్రిపరేషన్ విత్ గ్రూప్ 1 అనేది నా మెయిన్ గోల్ అండి. గ్రూప్ 1 రాయడమే నా జీవిత లక్ష్యం అండి. గ్రూప్ 1లో ర్యాంక్ రావాలని చాలా 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 ఆశపడ్డాను. కానీ జీవో 29 వల్లనో దేనివల్ల నాకు తెలియదు, కానీ 2 మార్క్స్ తో మాత్రం నాకు ప్రిలిమ్స్ అయితే క్లియర్ కాలేదు లాస్ట్ టైం. కానీ ఈసారి అలా అవ్వకూడదు, నా మిస్టేక్స్ ఏంటో నేను తప్పకుండా తెలుసుకొని వాటిని సరిదిద్దుకొని ఈసారి అసలు జాబ్ అనేది మిస్ చేయకూడదని అనుకుంటున్నాను. ఒకవైపు ఏమో పాత గ్రూప్ 1 ఇంకా ఫిల్అప్ అవ్వలేదు, కొత్త నోటిఫికేషన్ మనకి ఎప్పుడు ఇస్తారు, మనకి ఇవన్నీ అవసరమని కొందరు అంటున్నారు. కానీ మనకు ఏదైనా అవ్వనివ్వండి, ఈ గ్రూప్ 1 వాళ్ళు ఫిల్అప్ చేసినా చేయకుండా తప్పకుండా మనకి ఇంకో నోటిఫికేషన్ తప్పకుండా వస్తుంది. ఇంకో 6 months, ఇంకో 8 months, కనీసం ఇంకో 1 year లో అయినా తప్పకుండా వాళ్ళ నోటిఫికేషన్ అయితే ఇస్తారు. కాబట్టి మనము దేనికైనా రెడీ అన్నట్టు అన్నిటికైతే సిద్ధంగా అయితే ఉండాలి. కాబట్టి మన ప్రిపరేషన్ మనం ఎప్పుడైతే స్టార్ట్ చేయాలి ఫ్రెండ్స్. ఇప్పటికే చాలా టైం వేస్ట్ అయింది, ఎన్ని మంత్స్. నోటిఫికేషన్ వచ్చాక చూద్దాము, అప్పుడే నోట్స్ ప్రిపేర్ చేద్దాము, అప్పుడే బుక్స్ తీసుకుందాము, అప్పుడే చదవడం స్టార్ట్ చేద్దాం అంటే మనకు అస్సలు కుదరదు. ఎందుకంటే గ్రూప్ 1లో ఉన్న సిలబస్ అంటే గుర్తుకొచ్చింది, సిలబస్ కూడా చేంజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయని కమిటీ కూడా వేశారు కదా. ఎంత సిలబస్ చేంజ్ అయినా కొన్ని తెలంగాణ హిస్టరీ, జియోగ్రఫీ, పాలిటీ ఇలాంటి కొన్ని స్టాటిక్కి మనకు అసలు సిలబస్ అనేది చేంజ్ అనేది ఉండదు. అందుకే ఫస్ట్ అవి తీసుకుని మనం అయితే ప్రిపేర్ అవుతాం అయితే అనుకుంటున్నాను. ఈ రోజు నుంచి నా టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపరేషన్ అయితే నేను స్టార్ట్ చేస్తాను ఫ్రెండ్స్. ఫ్లెడ్జ్డ్ గా కనీసం డేలో 8 to 10 hours చదవాలని అనుకుంటున్నాను. కానీ ఒకటేసారి 8 hours చదవడం మనకు వీలు కాదండి. స్లాట్స్ లాగా డివైడ్ చేసుకుని అయితే చదవాలి. ఫస్ట్ 2 hours అలా చదవాలి. ఆ తర్వాత మనము టైంని బాగా పెంచుకుంటూ వెళ్ళాలన్నమాట. అయితే అసలు మనము ఏ బుక్స్ చదవాలి, అసలు నోట్స్ ఎలా ప్రిపేర్ చేయాలి, మనం పీవైక్యూస్ని ఎలా రీగెయిన్ చేయాలి, ఆప్షన్స్ నుంచి క్వశ్చన్స్ మళ్ళీ ఎలా ప్రిపేర్ చేయాలి అనేది మనం అన్నీ నేర్చుకుందామండి నా వీడియోస్ నుంచి. ఇకపై నుంచి మీకు మంచి వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అందరం కలిసి ప్రిపేర్ అవుదాము. యాక్చువల్గా ఇక్కడ చూపిస్తున్నది ఎన్సీఆర్టీ అండి. ఎవరు ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలన్నా ఫస్ట్ మనం తీసుకోవాల్సింది బేసిక్ బుక్స్ అండి. బేసిక్ నాలెడ్జ్ లేకుండా మనం డైరెక్ట్గా స్టాండర్డ్ బుక్స్ తీసుకొని అందులో చదవడానికి మాత్రం అసలు ప్రయత్నించొద్దు, మనకు అసలు ఏమీ అర్థం కాదు. ఇక్కడ నేను మొత్తం ఇది ఎన్సీఆర్టీ నోట్స్ అండి. నేను నా ఓన్గా ప్రిపేర్ చేసుకున్న నోట్స్ ఎన్సీఆర్టీ పాలిటీ, జియోగ్రఫీ, హిస్టరీ అన్ని సబ్జెక్ట్స్కి నా ఓన్గా అయితే నేను ప్రిపేర్ చేసుకున్నాను. ఇది 3 years బ్యాక్ చేసుకున్నానండి. యాక్చువల్గా చాలా లాంగ్ అనే చేసుకున్నాను, ఎందుకంటే మనకు రైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, మనము మెయిన్స్కి కూడా మనకు ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అవ్వాలనే ఉద్దేశంతో నేనైతే నోట్స్ని నాకు ఏ పాయింట్ అయితే ఇంపార్టెంట్ అనిపించిందో ఆ పాయింట్స్ అన్ని కూడా నేను నోట్ చేశాను. కానీ దాన్ని ఇంకా మనం షార్ట్ నోట్స్కి అయితే ప్రిపేర్ చేయాలి ఫ్రెండ్స్. మళ్ళీ షార్ట్ నోట్స్ ప్రిపేర్ చేయాలి. అండ్ ఇప్పుడు ఇక్కడ చూపెట్టిన టెక్స్ట్ బుక్స్ ఎన్సీఆర్టీ, జియోగ్రఫీ, హిస్టరీ ఇవన్నీ ఉన్నాయి కదండి. ఇవి కూడా నేను రీసెంట్గా అయితే బుక్ చేశాను, ఆర్డర్ అయితే చేశాను. అవి కూడా చాలా బాగున్నాయి. ఎన్సీఆర్టీ ఉందండి మొత్తం సిలబస్ దాంట్లో. అవి నేను నెక్స్ట్ వీడియోలో మీకు తప్పకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ బుక్స్ గురించి. ఎవరైనా కావాలంటే తప్పకుండా నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. ఏ ఎగ్జామ్కి మనం ప్రిపేర్ కావాలన్నా ఫస్ట్ మన దగ్గర ఉండాల్సింది సిలబస్ పేపర్ అండి. మనము చదవమన్నారు కదా అని బుక్ మొత్తం చదివేయడము అలా అస్సలు చేయకూడదు. మనకు ఫస్ట్ ఏం చదవాలి, ఏం చదవకూడదు ఐడియా ఉండాలి. అలా ఉండాలంటే ఫస్ట్ మనం సిలబస్ని బై హార్ట్ చేయాలి. తప్పకుండా మనం గుర్తుపెట్టుకోవాలి. మనకు యూపీఎస్సీ టాపర్సే చెప్తున్నారు కాబట్టి తప్పకుండా మనం ఫస్ట్ చేయాల్సింది ఏ ఎగ్జామ్కైనా ప్రిపేర్ అవ్వండి, కానీ మనం ఫస్ట్ అసలు ఆ ఎగ్జామ్ ఏంటి, అసలు ఆ సిలబస్ ఏంటి, దాని పీవైక్యూస్ ఏంటి, అసలు ఎగ్జామ్స్ డిమాండ్స్ ఏంటి అనేది మనం తప్పకుండా అర్థం చేసుకోవాలి. అవన్నీ తప్పకుండా అర్థం చేసుకొని మనం ముందుకు వెళ్తే తప్పకుండా విజయం అనేది మనకు దగ్గరగా వస్తుందని నేను నమ్ముతాను.
యాక్చువల్గా నా మెయిన్ గోల్ అయితే గ్రూప్ 1 మెయిన్సేనండి. నేను ఫస్ట్ నుంచి మెయిన్స్కి బాగా ప్రిపేర్ అయ్యాను, కానీ 2 మార్క్స్తో ప్రిలిమ్స్ క్లియర్ అవ్వలేదు. మెయిన్స్ బాగా ప్రిపేర్ అయ్యి ప్రిలిమ్స్ పీవైక్యూస్ చాలా తక్కువ చేయడం, ఆబ్జెక్టివ్ టెస్ట్ సిరీస్ తీసుకోలేదు, ఇలా కొన్ని మిస్టేక్స్ చేయడం వల్ల నాకైతే గ్రూప్ 1 అయితే మిస్ అయింది. కాబట్టి నేను అప్పుడు చేసిన మిస్టేక్స్ ఈసారి అసలు చేయకూడదు అనుకుంటున్నాను. దేవుడు మనకు మళ్ళీ ఏదో ఒక ఛాన్స్ అయితే ఇస్తాడు కదా అనుకుని ముందుకైతే వెళ్ళాలి ఫ్రెండ్స్. అండ్ నాలాంటి హౌస్ వైఫ్స్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, షేర్ చేసుకోండి. మనము మన వీడియోస్లో అసలు ఏ బుక్స్ చదవాలి, ఎలా వెళ్ళాలి అనేది నేను తప్పకుండా నాకు తెలిసినంత నేను చెప్తాను. మీరు ఏమైనా జాబ్ కొట్టారా, మీకు ఏం తెలుసు, మీరు చెప్తే మేము ఇలా నమ్మాలి అని అనుకుంటే అది మీ ఇష్టం అండి. మనం చదివే బుక్స్, మనం మాట్లాడే మాటల్లో మనకి ఎంత నాలెడ్జ్ ఉంది, మనకి ఏంటి అన్ని తెలుస్తాయండి. మనకు ఒక్క మాట అయితే నేను చెప్పగలుగుతానండి, సక్సెస్ అయ్యే వాళ్ళకంటే ఫెయిల్యూర్ అయిన వాళ్ళ దగ్గరే ఎక్కువ కంటెంట్ అనేది ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుస్తుంది మన మిస్టేక్స్ ఎక్కడున్నాయి. మన మిస్టేక్స్ని మనం తెలుసుకొని దాన్ని మన సక్సెస్ వైపు ఎలా నడుచుకోవాలనేది ఫెయిల్యూర్ అయిన వాళ్ళందరూ తప్పకుండా నేర్చుకుంటారు. కాబట్టి మనం సక్సెస్ అయ్యామా ఫెయిల్ అయ్యామా అనేవి పక్కన పెట్టి మనము ఎలా వెళ్తే సక్సెస్ అవుతాం అనేది తప్పకుండా మనము పాటించాలి ఫ్రెండ్స్. అంతే ఈ వీడియో అయితే. ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందుకైతే వస్తాను ఫ్రెండ్స్. తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, అండ్ ఎవరైనా మిగతా హౌస్ వైఫ్స్కి తప్పకుండా షేర్ చేయండి. థ్యాంక్ యూ.